చాలు సాబ్, విశాల బాబు గురించి ఆలోచించండి. ఈ చంపుకోటలు నరుకోటలు వద్దు సాబ్. ఎక్కడికైనా పోయి ప్రశాంతంగా బతకండి. మీకు దండం పెడతా. నా బిడ్డ కోసం ఆ ఊరిని, ఆ వాతావరణాన్ని, మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. శోభరాత్రికి నేను సంపాదించి పెట్టిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని నాతో పాటే తీసుకొచ్చి మంచి పనులకు ఉపయోగించమని గురువుగారికి అప్పచెప్పాను. ఆ డబ్బుతోటే హాస్పిటల్స్, స్కూల్స్, ఈ బుద్ధదిన టెంపుల్స్ కట్టించడం జరిగింది. వాటన్నిటికీ డబ్బు నేనే ఇచ్చానే విషయం రహస్యంగానే ఉంచమని గురుగారికి చెప్పాను. మొదటిసారి నీకే చెప్తున్నాను. ఇప్పుడు అర్థమైందా నా జీవితంలో ఎలాంటి చీకటి వెలుగులున్నాయో? కళింగ యుద్ధంలో హింసని చూసి అశోకుడు కఠినత్వం నుంచి కారుణ్యానికి మారాడు. జబ్బు, వృద్ధాప్యం, చావును చూసి సిద్ధార్థుడు అన్నిటినీ వదులుకుని బుద్ధుడయ్యాడు. అలాగే ముళ్లదారిలో అశాంతిగా బ్రతికే మీరు కూడా హింసని పూర్తిగా చూసి పవిత్రంగా మారిపోయారు. మీ గతం గురించి తెలియక, మీ గుండెలో దాచుకున్న ఆవేదన అర్థం చేసుకోక నేను మిమ్మల్ని అల్లరి చేశాను. నన్ను క్షమించండి. కానీ ఒక్క విషయం, ఇవాల్టి నుంచి మిమ్మల్ని ప్రేమించడం నేను నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. మీరు నా ప్రేమని కాదనుకుంటే మీ బిడ్డకి తల్లిగానైనా ఉండిపోతాను తప్ప మరొకరిని పెళ్లి చేసుకోను. ఇది బాగుందా? ఇది నచ్చిందా? ఇది ఓకేనండి. డబ్బులు ఇచ్చి తీసుకుపో. ఇదిగోండి 500. 1 2 నోటు చిరిగినట్టు 4. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? సైకిల్ అమ్మాను. నా సైకిల్ నువ్వు అమ్మటం ఏంటి? ఆ కోదండం బాకీ నువ్వు ఇస్తున్నావా? అన్నాను. ఇచ్చావా? లేదు. ఇప్పుడు ఇచ్చేసావు. అదేంది? అదంతే. సైకిల్ ఇవ్వకపోతే అమ్మకిట్టప్ప ఎంత తెలియగలడండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ బట్టలు ఇంకా కుట్టలేదు. రేపురా. నేను అందుకోసం రాలేదు. మరి ఎందుకు వచ్చా? రాత్రి పుష్ప మా ఇంట్లో కత్తిరి మర్చిపోయింది. ఏందిరా ఇది? అప్పుడేమో దూది మర్చిపోయింది, అంతకు ముందేమో దారపొండ మర్చిపోయింది, ఇప్పుడేమో కచ్చర మర్చిపోయింది. ఏంది మీ ఇద్దరు ముసుగుల గుద్దులాత? పుష్ప వస్తున్నా. పుష్ప గోపి, ఇదిగో నీ కత్తెరా. అమ్మయ్యా, ఇది లేక నా పని అయిపోయింది గోపి. ఏయ్! నువ్వు అసలు కచ్చర వాడింతే ఎందుకు మర్చిపోయావే? మర్చిపోయేలా చేశాడు. ఏం చేశాడు? ఇంటికెళ్ళానా, ఆ. కరెంట్ తీసేశాడు. ఆ. చీకట్లో కత్తెర ఎక్కడుందో వెతుక్కోమన్నాడు. ఎవరికా? ఇద్దరం చాలా సేపు వెతికామండి. కత్తెర కనపడలేదు, వచ్చేసాను. అంతే, రోజు చీకట్లో దాగుడు మూతలు, తొక్కుడు బిళ్ళ, కల్లా బిళ్ళ ఇవన్నీ అవుతున్నారు మీ ఇద్దరు. పుష్ప నువ్వు సైకిల్ పట్టుకొచ్చావా? అద్దెచ్చినప్పుడు కదా. ఓని అద్దె తీసుకొచ్చావా? అద్దెచ్చినప్పుడు సైకిల్ ఇస్తాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా? మీ ఆవిడతో షాపింగ్ చేయడానికి. ఏయ్! పుష్ప నాకింత క్లోజు, ఇంతవరకు నేనే తీసుకెళ్లేదురా. మోయ్, నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను, అందుకే ఆవిడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆవిడొచ్చి షాపింగ్ చేయాలి. ఏందిరా ఇది? అగో మీ అమ్మ కలుపుకు మాదా, అది నా పెళ్ళం. ఇప్పటిదాకా నేనే దాంతో షాపింగ్ వెళ్ళలేదు. మేజర్ నువ్వేంద్ర ఉళ్ళుచుకున్నావు. ఆడ అలాగంటాడు మరి ఇద్దరు. అలాగే. నీకు మళ్ళీ చెప్పాలా? ఇవాళ రాత్రికి ఉంగరం. నువ్వు వచ్చే వాడు మొహం వాడే చేస్తాడు. బాయ్ బై బాస్. Bye. భగవంతుడా, అప్పుడు 2 చిట్టీల్లోనూ ఒకటే రాసి మోసపోయాను. ఇప్పుడు 2 రాసి నీ ముందుంచుతున్నాను. నిర్ణయం నీదే. బతుకుండగా సమస్యలు పెట్టినావు, చచ్చిపోయిన తర్వాత కూడా సమస్యలు పెట్టినావు. పుట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు. పైగా 80 ఏళ్ళు. ఇప్పుడు జరగవలసిన కార్యక్రమాలు చూడండి. మా నాన్న చచ్చిపోయినందుకు నేను ఏడవట్లేదండి. మరి టైం పాస్ కోసం ఏడుస్తున్నావా? కాదండి, మా నాన్నను పూడ్చాలా కాల్చాలా అని ఏడుస్తున్నారండి. దానికి ఏడవడం ఎందుకయ్యా? మీ కులం వాళ్ళు ఏం చేస్తారో అది చెయ్యి. మా కులంలో కాల్చరండి. మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా? కాదా, పూడుస్తారు. మరి పూడ్చే. పూడవడం సమస్య కాదండి, మరి? ఆ పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా అనేదే సమస్య. మట్టున్న ప్రతి చోట గడ్డి మొలుస్తుందిరా. గడ్డి మొలిస్తే నీకెందుకు, మొలపోతే నీకెందుకు? పూడ్చిపెట్టాయి. గడ్డి మొలవకుంటే సమస్య లేదండి, ఆ మొలిచిన గడ్డిని ఆవు మేస్తుందా మేయదా అనేదే సమస్య అండి. గడ్డంటూ మొలిస్తే ఆవు మేస్తుంది, అది మేస్తే ఏంటి, మేయకపోతే నీకేంటి? మేయకపోతే సమస్య లేదండి, మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదా అనేదే సమస్య. నాకేం పని లేదనుకున్నావా? ముందు కార్యక్రమం చూడండి. ఊరుకోవయ్య, తండ్రి పోయిన బాధలో ఉన్నాడు. మనం కూడా అర్థం చేసుకోవాలి. ఓపే పాలు కాకపోతే డికాషన్ ఇస్తుందా? పాలే ఇస్తుంది. ఆవు పాలికుంటే సమస్య లేదండి, ఇచ్చిన ఆ పాలను ప్రజలు తాగుతారా తాగరా అనేదే సమస్య. ఊరుకో గోపి,
పాలనే ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు. పాలుగా కాకపోయినా కాఫీలోనే టీలో కలుపుకొని తాగుతారు. అర్థమైందా? పాలనేవి మనిషిలోకి ఎలాగైనా చేరుతాయి. దానికి ఏడుటం ఎందుకు గోపి? నువ్వు పైకిలే. ఆ పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా బ్రతకడా అనేదే సమస్య. అరే పుట్టినోడు ప్రతోడు చేస్తాడు రా. అసలు నీ బాధ ఏంటి? మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేదే సమస్య. ఉండండి రా, నాకు అర్థమైంది. బాగా అర్థం చేసుకున్నారండి. ఇప్పుడు ఈడే సమస్య. ఏరా? ఏరా? అల్లు ఎదురుకున్నారా? ఓ పని చేయండి రా, వాడిని తీసుకెళ్లి పూర్తి చేసి ఈయన తీసుకెళ్లి కాల్ చేయండి. ఏంటో దొరగారి దగ్గర ఇదివరకున్న సరసం జోరు తగ్గింది. ఒంటి చేయి కదా, కొంటి పనులు చేయలేకపోతున్నారు. దాంతో సరదా సగం తగ్గిపోయింది. ఏమే జోరు తగ్గిందా? చెప్పవే, చెప్పు. 10 నెలలుగా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు. కోట్లు దోచుకుపోయిన శివాజీ ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోతున్నారు. ఎక్కడ శివాజీ? చావరా, చావరా, చావు. నిన్ను కస పొడిచి తప్పుతాను. ఎక్కడ శివాజీ? ఎక్కడ శివాజీ? వాళ్ళని ఎందుకు కొడతావు? తప్పు చేసింది నువ్వే ముసలోడా, నువ్వే. బయటికి పండి. కన్న కొడుకులు కాదని ఆ దొంగ నా కొడుక్కి దొంగ చేతికి తాళాలు ఇచ్చావు. వాడే సర్వం అన్నావు. అందుకే వాడు సర్వస్వం పట్టుకెళ్ళాడు. ఒక ఆడది కూడా అవమానం చేసేలా నన్ను అవిటి పని చేసి వెళ్ళాడు. వాడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వాడు నాకు కావాలి. వాడు ఎక్కడున్నా నాకు కావాలి. వాడిని నేను చంపాలి. వాడిని నేను చంపాలి. త్వరలోనే శివాజీ దొరుకుతాడు. వాడి దగ్గర ఉన్న డబ్బు మన చేతికి రాగానే ఇదే చేత్తో వాడిని ముక్కలు ముక్కలుగా నరికేసి నీ కసి తీర్చుకుందు. కానీ లింగమూర్తి సైకిల్ ఇదిగో. లింగమూర్తి ఏం కోదమ్మా, ఏంది పాత్రలు బాగుతున్నావు? అదే ఇదేంది సైకిల్. సైకిలా? ఆ. కొత్త మోదలా? కొత్త మేళ కాదు, నువ్వు నాకు అతికిచ్చావు కదా అదే ఇది. నా సైకిలా? ఆ ఇట్లా అయిపోయిందేంటి? అదే మరి ఆ కిరాణా కొట్టు నారాయణకి 400 ఇవ్వాలి కదా. నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వు కదా ఆ. నేను ఇవ్వాలి కదా. ఓ ఒక రోజు సైకిల్ వేసుకుని వెళ్తుంటే ఆపాదు. అర్థమైంది. ఆ. సైకిల్ వేసి కొత్తుంటే ఆపాదు. ఆ. నా బాకీ ఇస్తావా తెస్తావా అని నిలదీశాడు. నిలదీశాడు. నీ కోపం వచ్చింది. వచ్చింది. పౌరుషంగా కుటుంబం కదా. ఆ. అంతనే నువ్వు ఏయ్ ఎక్కువ మాట్లాడద్దు, కావాలని అంతే. తీసుకో అని టైర్ పీకేచావు. అవును. రేకులు పీకేచావు, పీకా. కథలు పీకేచావు, మధ్య కాదుతో సహా అన్ని పీకి మరి బాగా వచ్చావు. అవునా? అవును. మరి ఇది మాత్రం మిగిల్చావేంది? నువ్వు నాకు అతికిచ్చినట్టు గుర్తుండాలి కదా. ఓ ఎంత ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటుంటే దా అది వచ్చాడు. ఆ. దా నువ్వు దా. ఆ. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా. ఆ. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు. అదిగో ఎప్పుడు ఇస్తావు? చూసావా, అది కాదు. ఆ. ఇంతలో మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ. ఇది నీకు కన్ను కొడతాడు. ఆ. కొట్టు కన్ను కొట్టాడు కదా. ఇక నువ్వు బయలుదేరు. ఓకే బయలుదేరు. వెళ్ళేస్తాను, తీసుకో. వద్దులే ఉంచుకో, ఎంత కొంత అమ్మేసుకో. Thank you. ఆ. వాళ్ళు వెళ్ళిపోతున్నా కదా, వాడికి కావాల్సిన ఇచ్చేసి దా, డబ్బులు ఇచ్చేస్తా. థ్యాంక్ యూ. నో మెన్షన్. నువ్వు ఇంకా ఉన్నావేంద్రా? నా పిల్లం దగ్గరికి వెళ్ళి కొలతలు తీయించుకో. కొలతలు నీ అబ్బా, నీ కోసం ఏదో నేను మ్యారేజ్ చేసుకుంది. పోదా. నువ్వేందిరా రుద్దుతున్నావా? నాలుక బయట పెట్టు. పెట్టావా? ఎంత బలం ఉందిరా? ఈ అబ్బా, చనిపోయావు నువ్వు. కోదండం, ఆ. చీకటి పడింది. విశాల్ ఇంకా ఇంటికి రాలేదు. నువ్వు ఎక్కడ కంగారు పడకండి స్వామీజీ, వాడు ఆ టీచర్ ఇంట్లో పడుకుని ఉంటాడు. శివాజీ గారు, ఏమండి శివాజీ గారు, మిమ్మల్ని. ఏమండి మీరు శివాజీ గారు గారు? నో, ఐఎమ్ నాట్ శివాజీ. అయ్యో నా మాట వినండి సార్. మీరు ఆ రోజు హాస్పిటల్ కి మీ భార్య డెడ్ బాడీ తీసుకొచ్చారు. ఆవిడ బతికే ఉంది సార్. ఏమిటి ఏమిటి మీరు చెప్పింది? నా భార్య పద్మ బ్రతుకుందా? మీరు చెప్పింది నిజమా? నిజమేనండి. ఆ రోజు చనిపోయారనుకుని మీరు అప్పగించి వెళ్ళిపోయాక ఒక స్పెషలిస్ట్ చూసి బిడ్డ చనిపోయాడని, ఆ మాత్రం బతికే ఉంది కానీ కోమలోకి వెళ్ళిందని చెప్పారు.
డాక్టర్లందరూ కలిసి ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ పాటికి ఆమెకి స్పృహ వచ్చిండొచ్చు కూడా. డియర్ ఫ్రెండ్స్, వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో కోమాలో ఉన్న పద్మ అనే పేషెంట్ కోలుకోవటం కూడా ఒకటని చెప్పొచ్చు. ఎస్, డెడ్ బాడీగా ఈ హాస్పిటల్కి వచ్చిన తను కోమాలో చాలా కాలం ఉండి తిరిగి ఇప్పుడు మామూలు మనిషి కావటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్. ఆవిడికి ప్రాణం పోసే ప్రయత్నంలో డాక్టర్ మురళి చేసిన కృషికి నా అభినందనలు. థ్యాంక్ యూ. రామా పద్మ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఈ డాక్టర్లందరి కారణంగానే నువ్వు మామూలు మనిషి అయ్యావు. మీరంతా నాకు ప్రాణం పోసిన దేవుళ్ళు. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. మీ భార్య బతికే ఉందా? అవును ప్రియా, నేను వైజాగ్ ఆసుపత్రికి ఫోన్ చేస్తే నిజమే తెలిసింది. పద్మని ఉదయమే డిశ్చార్జ్ చేశారట. తన మీద మీకున్న ప్రేమే ఆమెను బ్రతికించింది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళినా నేను వెతికి తెలుసుకోగలను. ప్రియా, విశాలకి వాళ్ళమ్మ బ్రతికే ఉందని తెలిస్తే వాడు నాతో వస్తాను పట్టుబడతాడు. వాళ్ళమ్మని ఇక్కడ తీసుకొచ్చేంత వరకు ఈ విషయం వాడికి తెలియనివద్దు. జాగ్రత్తగా చూస్తుండు. అలాగే. మీకు నిప్పట్టించడమేగా నా పని. నాకు నిప్పెడతావా? సిగరెట్కి సార్. సార్ రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తారు సార్?